హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోల్డెన్ కుక్. ఇవాళ మనం చేసుకోబోతున్నాము చికెన్ దమ్ బిర్యానీ. ముందుగా హాఫ్ కేజీ చికెన్ని బాగా వాష్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని అందులో అర స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ సాల్ట్, 3 స్పూన్స్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక కప్పు పెరుగు, ఒక నిమ్మకాయని బాగా పిండి బాగా మిక్స్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. తర్వాత హాఫ్ కేజీ బియ్యం తీసుకొని వాష్ చేసి అది స్టవ్ మీద పెట్టుకొని అందులో ఆయిల్, నేను చూపించిన దినుసులన్నీ వేసుకోవాలి. దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకు దాంట్లో కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అది 70% ఉడికేదాకా చూసుకోవాలి. తర్వాత ఈ ఉడికేలోపు మనం ఒక కళాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని అందులో ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో గీ 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని అందులో బిర్యానీ ఆకులు, లవంగాలు 6, మిరియాలు 5, దాల్చిన చెక్క 2, ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయలని, 6 నుంచి 7 పచ్చిమిరకాయలని, ఒక టమాటాని, పుదీనా, కొత్తిమీరని వేసి బాగా మిక్స్ చేసుకొని అది బాగా వేగాక అందులో 1.5 టీ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది కూడా బాగా కలిపాక అందులో బిర్యానీ గరం మసాలా వేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసి తర్వాత లోతు గిన్నె తీసుకొని అందులో గీ అప్లై చేసి దాని లోపల మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని వేసి దానిపైన కొరియాండర్ వేసుకొని దానిపైన రైస్ వేసి మనం ఉడికించుకున్నాం కదండి 70%, ఆ రైస్ వేసి టమాటా మసాలా కర్రీ లాగా చేసుకున్నాం కదండి అది కూడా వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి గీ వేసి కుంకుమ పువ్వు వాటర్తో వేసి గరం మసాలా జల్లి పైన జీడిపప్పులతో గార్నిష్ చేసి మళ్ళీ ఇంకో లేయర్ బిర్యానీ రైస్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పులు, గీ చుట్టూ వేసి కొంచెం వాటర్ పోసుకొని హాఫ్ అన్ అవర్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన యమ్మీ అయిన చికెన్ దమ్ బిర్యానీ